జ్ఞానదీపమై వెలిగిన వాడవు నీయే, కాలం గర్భం చిల్సి చెప్పిన వాక్యమే నీవే. వీరబ్రహ్మం ఓ బ్రహ్మం, మానవుడి మౌనంలో మేల్కొలిపిన స్వరం నీవే. ఆంధ్రభూమి ఒడిలో ఆవిర్భవించిన ఆత్మవు, అజ్ఞానాంధకారంలో ఆలోచనల దీపవు, సత్యం మార్గమని సూటిగా చూపినవు, సమానత్వ గీతమై సాగినవు. కులమతాల కట్టెలను కరిగించిన మాటవు, కర్మల ఫలితమే జీవితం అని చెప్పిన న్యాయవు. భక్తి అందే బంధం కాదు బోధనాని, బ్రతుకు అంతే బలతతాని నేర్పినవు. కాల జ్ఞాన గ్రంథమై కాలాన్ని దాటినవు, భవిష్యత్తు బాటలను భావించి రాసినవు. రాజుల రాకపోకలు ప్రజల పరిణామం, ధర్మం క్షీణించిన దుస్థితి వర్ణన. మనిషి మారితే కాలం మారుతుంది అని మర్మంగా మంత్రించిన సత్యవచనం. లోకం నశించదు, లోకం నశిస్తే శాంతి పుడుతుంది అన్న ఆశావాదం. శిష్యుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచినవు, సాధువుల సంస్మరణలో సజీవంగా ఉన్నవు. జీవ సమాధిలోకి జారినా గాని గాన రూపంలో నడుస్తూనే ఉన్నవు. వీరబ్రహ్మం ఓ మహాత్మా, వేదాల గంభీర స్వరం. కాలం గడియారమై మోగిన నీ మాట, ఇంకా మానవుడిని మేల్కొలుపుతుంది నేడు కూడా. కాలజ్ఞానమా దీపమై, కాలజ్ఞానమా దీపమై, కాలజ్ఞాన దీపమై వెలిగిన వాడవు నీవే. కాలం గర్భం చిల్చి చెప్పిన వాక్యమే నీవే. వీరబ్రహ్మం ఓ బ్రహ్మం, మానవ చైతన్య గమనంలో నిలిచిన శాశ్వత జ్యోతిని.